ఒక్కరు కాదు, ముగ్గురు ముద్దు. ఇద్దరు అంతకు మించి పిల్లల కంటే రెండో పెళ్లికి ఒక్కొక్కరికి 25,000 ఇస్తాడంట. ఎవరో మన బాబు గారు 18 ఏళ్ళ వరకు ఉచిత విద్య. తర్వాత ప్రెగ్నెంట్ సమయంలో బిడ్డకు అదనంగా సెలవు. పిల్లలు పుట్టని పేద దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ సేవలు, పుట్టేటట్టుగా IVF సేవలు, కృత్రిమ గర్భధారణ. జనాభా నిర్వహణ విధానంపై ఉత్సాహిత విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను సొంతంగా చెప్పట్లేదు. గ్యాప్ స్టేట్మెంట్ ఆర్ రికార్డ్ క్యాబినెట్ అంతా కలిసి ఆమోదించింది. ఒకప్పుడు ఒక్కరు ముద్దు, ఇద్దరైతే వద్దు. ఇప్పుడంట స్లోగన్ ఏంటి చెప్పండి బాబు. అంటే ప్రజలు మోసపోతున్నారు. మాటల గారిని అంటారు. మాటల చేత మనుషుల్ని మోసపెట్టి మభ్యపరిచేవాళ్ళు అటు రాజకీయ వర్గంలోనూ ఇటు సంఘంలోనూ ఆధ్యాత్మికమైనటువంటి సేవలో కూడా మోసగాళ్ళైనటువంటి అబద్ధ ప్రవక్తలు, మోసగాళ్ళైన పనివారులు ఉన్నారు. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే సంఘంలో నేడు దినాల్లో మోసం అనేది పిచ్చిరిగిపోయింది. అతని నేపథ్యం మనకు తెలియదు. అతను ఎక్కడి నుంచో వస్తాడు. నేను కూడా అంతే కదా, నా గురించి మీకు ఏం తెలుసు, ఏం తెలియదు. మీరు వెళ్ళి మా ఊరు వెళ్ళి పలానా అంటే అక్కడ మీకు విషయాలు చెప్తారు అంతే తప్ప, లేకపోతే ఏ విషయాలు మీకు లేకపోతే నాకు బాగా తెలిసిన స్నేహితులు, నాకు బాగా అన్యాయులు, ఆత్మీయ బిడ్డలు దగ్గర నా ప్రవర్తన ఎలా ఉంటుందో వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు మాటలు వేరుగా ఉంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటారు. ప్రతివాడు ఎదుటి వ్యక్తిని సులువుగా బూరిడి కొట్టించాలి, సులువుగా మోసం చేయాలి అనే ఒక విధమైనటువంటి పరిస్థితి నేటి సభ్య సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్ పదాలని చెప్పాను కదా, తెలుగులో కూడా దీనికి మోసపోకండి, 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 మోసపోకండి అండి 3 పర్యాయాలు దీనికి వాడటం మనం చూస్తున్నాం. ఇది తరచుగా ఆయా సందర్భాల్లో హెచ్చరిక. ప్రజలు మోసపోవద్దు అని ప్రభుత్వాలు కూడా కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాయి. కనుక బైబిల్లో కూడా ఈ హెచ్చరిక ఈరోజు మోసపోకుడి అనే అంశంలో మనకు చాలా సంగతులు మనము చూడబోతూ ఉన్నాము. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో చూస్తారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33. అమ్మా మోసపోకుడి. అమ్మా ఎందుకు మోసపోతున్నారు? అక్కడే ఉంది, అదే బైబిల్ పట్టుకోవాలి మనం. ఎందుకు మోసపోతున్నారంటే దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. మీరు తెలుగులో కూడా అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాలేదు. పైన ఏముంది? మోసపోకుడి. ఎందుకు మోసపోతారు? సాంగత్యము, స్నేహము, సాంగత్యము. ఇప్పుడు కొంతమంది స్నేహితుల ద్వారా కూడా మోసపరచబడి వాళ్ళు ఉన్నారు. ప్రేమికురాల ద్వారా మోసపరచబడుతున్నాడు. ప్రేమికుడి ద్వారా మోసపరచబడుతూ ఉంది. ఈ మోసాలు రకరకాల కోకొల్లలుగా మోసం 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 దగ మోసం అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు చెప్పండి.
సాంగత్యము మంచి నడవడిని పాడు చేసేస్తుంది. మోసం ఈ దినాల్లో కొంతమంది ప్రజల్ని బ్యాక్బైట్ చేయడానికి, మోసం చేయడానికి, నేను అంటుంది నాకు ఎంతుంది ఈ సంగతులు సోది మనకి అవసరంలా, నీకు దేవుడు ఇచ్చాడు, నీకు ఎంతైనా ఉండొచ్చు, నీకు ఎంతైనా ఉంటాడు, నాకు ఎంత ఉన్నది అని నువ్వు డబ్బాలు పట్టుకోవాల్సినటువంటి పని దైవ సన్నిధిలో లేనే లేదు. నీకు ఉండొచ్చు, నీకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుడు స్తుతించాలి. ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి? అర్థం కావట్లేదా? వీళ్ళకి అర్థం కాలేదా? నువ్వు ఏదైనా కలిగి ఉంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కదా. మరి అలాంటప్పుడు కలిగించినటువంటి దేవుడు, ఇచ్చిన దేవుడు బట్టి నువ్వేం చేయాలి? నీ కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రభువా నువ్వు నన్ను ఈ రోజు వరకు సురక్షితంగా కాపాడావు, తినడానికి ఇది ఇచ్చావు, ఈ ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఇవన్నీ నీవే కదా ప్రభువా. ఒకవేళ నేను ఈ లోకాన్ని ఇస్తే ఇవేవి కూడా నాకంట రావు కదా అని చెప్పి ఎవరు స్తుతించాలి? ఒకడు అలా స్తుతించుకుంటా తన్ను తానే స్తుతించుకున్నాడు, తన్ను తానే గొప్ప చేసుకుని మాట్లాడితే మరి పిచ్చోడు ఇందాక కూడా చెప్పాను, వెర్రివాడంటే ఫూల్. నీకేం తెలియదురా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అన్నాడు. కనుక చాలా మంది మోసం చేసేవాళ్ళు వాళ్ళు అతిశయాలు పడుతూ ఉంటారు, అదేదో గొప్ప పని చేసినట్లుగా. మోసపోయినవాడు ఏం చేస్తాడు? బాధతో ఇలా జరిగిందేంటి, వాటిని నమ్ముకుంటే ఇలా జరిగిందేంటి, ఇలా చేశాడేంటి అది దాన్ని జీర్ణించుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు, కృషించిపోతారు. ఆ బాధ ఎవరికి తెలియదు, మోసం పచ్చబడ్డ వాడికి తెలుస్తుంది. ఆ బాధ మరి ఎవరికి తెలియదు, అనుభవించే వాడికి తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? నాకు 4 రోజులు బట్టి భయంకరమైనటువంటి ఇయర్ ఫోన్ పెయిన్, చెవుపోటు పడ్డాను. ఇప్పుడు ఆ బాధ ఏదో నాకు తెలుస్తుంది. అబ్బా ఎంత నేను అనొచ్చాకూడదు కానీ పగోడుకుడి బాధ నాకు అంత విపరీతమైన పెయిన్ అనుభవించుకున్నాను. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాను, ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను. బాగా వదిలితే డబ్బు శాశ్వతం కాదు. ఆరోగ్యం ఉంటే మరొక రోజు ప్రభువారు మనకి పని ద్వారా పంపిస్తూ ఉంటారు. అయితే బాధను భరించాలి కదా, నొప్పిని భరించాలి కదా. భరించాలి అంటే తట్టుకోవాలి కదా. మనం తట్టుకోవడానికి కూడా మనకి ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. ఏదైనా ఒక సమస్యను ఫేస్ చేయాలంటే మనకు స్ట్రెంగ్త్, మనం ఎలా ఉండాలి? బలంగా నిలబడాలి. మనమే కొన్ని జబ్బులకి భయమే కారణం అంట. కొన్ని జబ్బులకి భయమే కారణం. ఏదో అయిపోతుంది, డాక్టర్ చిన్న మాట చెప్పినప్పటికీ ఏదో అయిపోతుందని దాని గురించి పదే రిమెంబర్ చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ పదే ఆలోచన చేస్తే మానసికంగా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ సమస్య ఏంటి? ఈ సమస్య నాకే వచ్చిందండి అని చెప్పి పదే దాని గురించి ఆలోచన చేస్తే మానసికంగా మనిషి ఏమైపోతాడు? కృంగిపోతాడు, ఇంకా అనారోగ్యానికి గురైపోతాడు. ధైర్యమే సకల బలం అండి, ధైర్యమే సకల బలం. ఈ ధైర్యం ఎవరి ద్వారా వస్తుంది? ఈ శక్తి, బలము ఎవరి ద్వారా వస్తుంది అంటే మనం పాడతాం కదా, సిలువే నా శరణాయకుడు, సిలువ అంటే బుద్ధి బలము మనకి ఉంది, శక్తి ఉంది. కనుక సిలువ ధ్యానం కూడికలు పితరులు ఓరకనే ఏర్పాటు చేయలేదు. ఆంధ్ర సవర్తికన్ లూథరన్ సంఘ డాక్టర్స్ నేటి అబద్ధ బోధకులు, సర్టిఫికెట్ లేని బోధకులకు తెలియక సంఘాల్లోనికి వచ్చి గొర్రె చెరువు కప్పుకొని, ఆ తోడేళ్ళ వంటి వాళ్ళు గొర్రె చెరువు కప్పుకొని వచ్చిన కారణం చేత ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలు మోసపోతూ మోసంలోనే బ్రతుకుతున్నారు.
నమ్మి బ్రతుకుతున్నారు. పాట ఉంది కదా, మోసము చేసి గడించితి మరణం. పాడుతున్నారు ఈ పొద్దున లాగండి. ఏ పొద్దుకు రమ్మని నేనే పాడుకుంటానే అనుకుంటాను. చూసినప్పుడు నేను పాట ఎత్తినప్పుడు మీరు గమ్ముగా పాడాలి. అది కుసూరు మాదేవంట. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నాడు. దేవుడి సంతోషంలో మనము ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ప్రభు వారిని సన్నిధిలో ప్రార్థించాలి. సంతోషం, జాయ్. ఏదో పడేస్తున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు అశాంతిగా ఉండకండి. నా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, మనం ఏదో పోగొట్టు ఏం చేస్తాం? మీరు చింతించి ఏం చేయగలరు చెప్పండి. ఇంటి మీద బరువు మొయ్యవలసి వస్తుంది. మొయ్యాలంటే మొయ్యలేకపోతే పడేసి ప్రభు ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పాలి. అంతే తప్ప దాని గురించి ఆలోచన చేసేసి బుర్రలు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పాట ఎత్తినప్పుడు గంభీరంగా చక్కగా పాడడానికి ప్రయత్నించి మోసము చేసి గడించితి మరణం శాపమేగా. కాదా? దోషము చేసి మోసపోతున్నాం, పాపము చేసి మోసపోతూ ఉన్నాం. ఎవరి మోసంలో ఈ రాత్రి మనం ఉన్న ఒకసారి ఆలోచించేద్దాం. సేవకులు మోసంలో ఉన్నామా, లేకపోతే ఎవరి మోసంలో? యాక్చువల్గా ఇవన్నీ యేసు ప్రభు వారు శాస్త్రులు పరిశీలి ఉచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు కూడా. మీరు 23వ అధ్యాయం అంతా ఏం చేశారు? అయ్యో అనే మాట దేవుడికి చాలా బాధ చేసింది యేసు ప్రభు వారికి. ఎవరు చూస్తే ఎవరు చూస్తే యేసు ప్రభు బాధ చేసింది? శాస్త్రులు పరిశీలి. అందుకే ఏమన్నాడు? అయ్యో అనే పదం ఎప్పుడు మాట్లాడతాం? అయ్యో ఈ బాధ, అయ్యో ఈ బాధ అంటే ఆయన ఎంత బాధ కలిగించారనుకుంటున్నారు వీళ్ళు. అంగీలేసుకున్న వాళ్ళు ఎవరు? శాస్త్రులు పరిశీలి. అందుకే వాటిని 23వ అధ్యాయం అంతా కూడా బాగా కౌంటర్ వేయడం. మామూలుగా కాదు, ఎన్కౌంటర్ చేశాడు. ఎన్కౌంటర్. ఎవరు మీరు ఎలాంటి వాళ్ళు? మీరు నిలువుటంగి చేసుకుంటున్నారు, మీరు దీర్ఘ ప్రార్థన చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు. అయ్యో వేషధారులుగా మీరు అంతులైనా కూర్చేయండి. అక్కడే ఉంది మరి 23వ అధ్యాయం. కాదమ్మా, అంతులైన మార్గదర్శకులారా 23వ అధ్యాయంలోనే ఉంటుంది. అంతులైన మార్గదర్శకులారా. అమ్మా అందులారా చూడండి, అవివేకులారా. ఎవరిని? టీచర్స్, ఫాస్టర్స్ ని అంగిలేసుకున్న వాడిని అవివేకులారా, అందులారా. ఏది గొప్పది? బంగారమా? ఏది గొప్ప చెప్పండి మీరు. దేవాలయమే కదా గొప్పది. దేవాలయమే గొప్పది. బంగారం అది కూడా కొంతకాలానికి ఏమైపోతుంది? తుప్పు పట్టేది. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీ బంగారమును తుప్పు తినివేయను. మీ బంగారము, నేను అనుకున్నాను, సైంటిఫిక్గా కూడా ఆలోచన చేశాను, బంగారం
చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. బంగారం దాని యొక్క నిగిష్ అంటే షైనింగ్ కోల్పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆడు ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు? దానికి మెరుగు పెడతాడు. ఈ మెరుగు పెట్టే పనిలో కొంతమంది ఏం చేస్తాడు? మెరుగు పెట్టేసి బంగారం అంతా తీసేసుకుని నీకు ఆ రాగిది ఆ వస్తువు ఇచ్చేస్తాడు. అది కూడా బంగారు ఒరిజినల్ లాగానే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది? ఒరిజినల్ లాగా ఉంటుంది, బంగారు లాగా ఉంటుంది. కానీ బంగారము కాదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? అప్పటికే నువ్వు మోసపోయావు. బంగారం అనుకుంటున్నావు కానీ నీ చేతిలో ఉన్నది బంగారం కాదు. బంగారం ఎవరు పట్టేశాడు? మోసగాడు పట్టేశాడు. నేను మోసం చేసేసాడు. చాలాసార్లు నువ్వు మనం వింటావు, ఇంటికి వచ్చి మెరుగెడతామని చెప్పి నిండు వస్తువులకి బంగారం వస్తువులు మెరుగెడతాం. నీ ఎదురుకుండానే ఆ నుప్పులు వేసి ఆ వాటిలు వేసి చేత మొత్తం బంగారం అంతా అది తీసేసుకుని నీకు ఆ ఇచ్చేస్తాడు. కొన్నాళ్ళకి అయిన తర్వాత తెలుస్తుంది బంగారం అలా ఉంటుంది. అదే వేరే ఏది ఏర్పడతాయి. ఇప్పుడు పద్మరాయ సెంటర్లో 1 గ్రామ్ గోల్డ్ ఏమంటారు వేసుకునేది కూడా ఏమంటారు జోయింట్ పెట్టారు కదా. 1 గ్రామ్ అంటే 1 గ్రాము బంగారం ఉంటుంది. అవి కొన్ని అలా ఉండొచ్చు. మచిలీపట్నం బందరు తెలుసు కదా, గోల్డ్కి ప్రసిద్ధి. అక్కడ గోల్డ్ పరిశ్రమ బాగా విస్తరించి ఉంది ఈ భారతదేశంలో. ఎక్కడంటే మచిలీపట్నం. ఈ మన స్టేట్ అన్నింటికి 30 స్టేట్లలో కూడా మచిలీపట్నంలోనే గోల్డ్ పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. అలాగే క్యాకర్స్ అది కాశీలో తయారవుతూ ఉంటాయి. కాశీలో క్యాకర్స్ అంటే టపాసులు పేరేది ఎక్కువ. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉండాలి. కొన్నిసార్లు ఆ యొక్క బిజినెస్ వల్ల బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే కొన్ని ట్రిక్కులు ఉపయోగించి సామాన్య ప్రజల్ని మోసం చేస్తారు. అలాగే శాస్త్రులు పరిశీలన అనే వారు ఏం చేస్తున్నారంటే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. కంటిన్యూ కొన్ని మాటలు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను. ఏం చెప్పారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. 23